యో వాట్సాప్ గాయస్, నేను మీ టెక్ బ్యాడ్ గాని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతుంది హ్యాకర్ అవ్వడం ఎలా. హ్యాకర్ అవ్వాలంటే ఏం కోర్స్ నేర్చుకోవాలి, హ్యాకర్ శాలరీస్ ఎంత ఉంటాయి, హ్యాకర్కి జాబ్ వస్తుందా లేదా, హ్యాకింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉంటాయి అండ్ హ్యాకర్ క్వాలిఫికేషన్ ఏం అయ్యి ఉండాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గైస్. ఫస్ట్ థింగ్ వచ్చేసి చాలామంది హ్యాకర్ అంటే చెడుగా చూస్తుంటారు. అట్లా ఏం లేదు గైస్. హ్యాకర్స్లో కూడా మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు. ఓన్లీ చెడు పనులు మాత్రమే చేయరు. మంచి ఉంటుంది ఎక్కడనైనా సరే గైస్, మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. హ్యాకర్ అంటే చెడుగా చూడడం బంద్ చేసేయండి, ఓకేనా. చాలా వరకు అయితే చెడు ఉద్దేశంతో చాలామంది ఉర్రు. అట్లేం లేదు, హ్యాకర్ మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేసేస్తారు. నేను హ్యాకర్స్లో టైప్స్ చెప్తాను, ఎవరు మంచి పనులు చేస్తారు, ఎవరు చెడ్డ పనులు చేస్తారో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి గైస్. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ హ్యాకర్ గైస్. బ్లాక్ హ్యాట్ హ్యాకర్ వచ్చేసి చూడండి, మొత్తం చెడు పనులు చేస్తాడు. ఓన్లీ తను డబ్బు కోసం మాత్రమే చేస్తాడు. డబ్బు కోసం ఎవరిని హింసించడానికి కూడా వెనకాడాడు. తనకి డబ్బు కావాలి కాబట్టి ఓన్లీ చెడు పనులు మాత్రమే చేస్తాడు. మెయిన్గా వచ్చేసి కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ని హ్యాక్ చేసేసి వాళ్ళలో ఉన్న డాటా, ఫైల్స్, డాక్యుమెంట్స్ అవన్నీ తీసేసుకొని తను వేరే కంపెనీస్కి అమ్మేస్తుంటాడు. నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ని కూడా హ్యాక్ చేసేసి మనలో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అవన్నీ డీటెయిల్స్ తీసేసుకొని, పర్సనల్ డేటా మొత్తం డీటెయిల్స్ మొత్తం తీసేసుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇంకా మన బ్యాంక్ అకౌంట్స్ని కూడా హ్యాక్ చేసేసి మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఇలాంటి ఇంకా చాలా చెడ్డ పనులు చేస్తుంటాడు తను, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ గైస్. తన నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వైట్ హ్యాట్ హ్యాకర్ గైస్. వైట్ హ్యాట్ హ్యాకర్ ఏంటంటే తను మొత్తం ఏదైతే కంప్లీట్లీ చెడ్డ పనులు చేస్తున్నాడో బ్లాక్ హ్యాట్ హ్యాకర్, తన దగ్గర నుంచి వైట్ హ్యాట్ హ్యాకర్ మనల్ని కాపాడుతాడు గైస్. మొత్తం ప్రొటెక్ట్ చేస్తాడు, మనల్ని కంప్లీట్ ప్రొటెక్ట్ చేస్తాడు. అండ్ మోర్ ఓవర్ తనకి వైట్ హ్యాట్ హ్యాకర్కి పోలీసుల దగ్గర కూడా నుంచి యాక్సెస్ ఉంటుంది. పోలీసులు కూడా తనకి సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మంచి పనులు చేస్తాడు. ప్రజలకి ఏది చెడు కానియకుండా తను ప్రొటెక్ట్ చేస్తుంటాడు. ఇది కాకుండా కూడా ఇంకో హ్యాకర్ ఉన్నాడు, తనే వచ్చేసి గ్రే హ్యాట్ హ్యాకర్. తను వచ్చేసి మొత్తం కంప్లీట్లీ టైంపాస్ గురించి మాత్రమే చేస్తాడు. తనకి ఏమున్నా టైంపాస్ మాత్రమే. ఓన్లీ అటు మంచి పనులు చేస్తాడు, ఇటు చెడ్డ పనులు కూడా చేస్తాడు. ఓన్లీ జస్ట్ టైంపాస్ పర్పస్ మాత్రమే తను మాత్రం గ్రే హ్యాట్ హ్యాకర్, జస్ట్ టైంపాస్ పర్పస్ మాత్రమే చేస్తాడు గైస్. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది హ్యాకర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం కోర్స్ నేర్చుకోవాలి గైస్. హ్యాకర్ అవ్వాలంటే కోర్సెస్ ఇది నేర్చుకోవాలని లిమిట్ అనేది లేదు, అన్లిమిటెడ్ గైస్. దీనికి లిమిట్ అనేదే లేదు. నువ్వు ఎంత నేర్చుకున్నా సరిపోదు గైస్. హ్యాకర్ అంటేనే అది ఎంతనైనా నేర్చుకుంటూనే ఉండాలి. హ్యాకర్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా కొత్త కొత్త వాటి మీద నేర్చుకోవాలని. తనే హ్యాకర్ గైస్. కంప్లీట్లీ తనకి ఏదంటే అది నేర్చుకుంటూనే ఉండాలి. తనకంటూ రెస్ట్ అనేది ఉండదు, కంప్లీట్గా నేర్చుకుంటూనే ఉండాలి. తనే హ్యాకర్ గైస్. ఫస్ట్ వచ్చేసి మెయిన్గా మీకు హ్యాకర్ కావాలంటే మీకు కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మీకు వచ్చి ఉండాలి. అందులో వచ్చేసి మెయిన్గా ఆండ్రాయిడ్ అని ఉంటుంది, విండోస్ ఉంటుంది, మ్యాక్ ఉంటుంది. ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయడం కూడా వచ్చి ఉండాలి, ఫార్మాట్ చేయాలి. వేరే వేరే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మీ పీసీలో ఇన్స్టాల్ చేయడం వచ్చి ఉండాలి. మీ పీసీని ప్రొటెక్ట్ చేసుకోవడం అది నేర్చుకొని ఉండాలి. మీరు పీసీని మీ కంప్యూటర్ని మీరు ఆపరేట్ చేయడం మీకు వచ్చి ఉండాలి గైస్. ఇందులో నుంచి ఫస్ట్ కోర్స్ వచ్చేసి మీకు పైథాన్ నేర్చుకోండి పక్క, ఎందుకంటే పైథాన్ ఈజ్ ఎ బెస్ట్ కోర్స్ ఫర్ హ్యాకింగ్. తను కోడింగ్ అవన్నీ ఉంటాయి దాంట్లో, చాలా బెస్ట్ పైథాన్ లాంగ్వేజ్ అనేది బెస్ట్ కోర్సు దానికి. ఇప్పుడైతే మెయిన్ కోర్స్ అది. నెక్స్ట్ వచ్చేసి వెబ్ డిజైనింగ్ అవన్నీ ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి. మెయిన్గా అయితే పైథాన్ నేర్చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి మీకు కలీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మీరు కంప్లీట్గా తెలిసేసుకోండి, ఎందుకంటే హ్యాకర్స్ ఓన్లీ కలీ లైనక్స్లోనే ఇంకా హ్యాక్ చేస్తుంటారు. ఓన్లీ కలీ లైనక్స్ గురించే మెయిన్గా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. హ్యాకర్స్ మొత్తం ఓన్లీ కలీ లైనక్స్లోనే హ్యాక్ చేస్తుంటారు గైస్. నెక్స్ట్ వీళ్ళకి శాలరీస్ ఎంత వస్తుంటాయి, వీళ్ళకి శాలరీ అనేది లేదు గైస్. వీళ్ళకి శాలరీ అమౌంట్ ఇంత అని లేదు. వీళ్ళు కంప్లీట్లీ వీళ్ళ హార్డ్ వర్క్ మీదనే వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు ఒక కంపెనీని, ఇప్పుడు బ్లాక్ హ్యాట్ హ్యాకర్ వాళ్ళ వేరే కంపెనీని హ్యాక్ చేసిండు అనుకో, ఆ కంపెనీని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళు ఇంత మనీ అని అమౌంట్ అని మాట్లాడేసుకుంటారు. వీళ్ళకి శాలరీస్ అనేది ఉండదు. ఒకవేళ జాబ్స్ వస్తే 30 to 40, 50 అట్లా శాలరీ ఉంటుంది. అలా మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. లేదు నేను జాబ్ చేయదలుచుకోలేదు అని అనుకుంటే కనుక గైస్,
మీరు రీసెంట్గా కేరళలో ఒకటి జరిగింది. వాట్సాప్లో చిన్న బగ్ ఉందని చెప్పి హ్యాకరు కనుక్కొని చెప్పినందుకు తనకు 40,000 అట్లా వచ్చింది. అట్లనే మీరు ఏమైనా అట్లా కనుక్కుంటే యాప్స్లో లేదా కంపెనీని ప్రొటెక్ట్ చేస్తాం, మీ కంపెనీని నేను ప్రొటెక్ట్ చేస్తాను, నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అని చెప్పి మీరు కంపెనీకి వెళ్ళి కూడా మాట్లాడుకొని అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఇట్లా మీకు శాలరీ అనేది లిమిట్ అని ఉండదు, మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇంకా చాలా చేయొచ్చు, బుక్స్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ నేర్చుకుంటే మీరే ఒక ఓన్ వైరస్ది సాఫ్ట్వేర్ కనిపెట్టచ్చు. వైరస్ ప్రొటెక్ట్ చేస్తే వైరస్ ప్రొటెక్ట్ చేసేది సాఫ్ట్వేర్స్ అట్లా కనిపెడితే మీకే ఓన్గా మనీ వస్తుంటుంది గైస్. అట్లా జాబ్స్ అనేది ఇంతే, జాబ్స్ శాలరీ క్లియర్గా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాకింగ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి మీకు పక్కనే హ్యాకింగ్ ఇన్స్టిట్యూట్ అని నియర్ మీ అని కొట్టి గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు సైడ్కి పక్కనే ఏమేమి ఉన్నాయో అవన్నీ హ్యాకింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మీకు నియర్వి మీకు వచ్చేస్తుంది గైస్. లేదు నాకు బెస్ట్ ఏదన్నా మీరు సజెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక జెట్ కింగ్ అనేది ఒకటి వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను. అందులో జాబ్ కూడా వస్తుంది గ్యారంటీ అని చెప్పి మెన్షన్ చేసారు. అండ్ మీకు స్పోకెన్ ఇంగ్లీష్ రాకపోయినా వాళ్ళే కంప్లీట్గా ఇంగ్లీష్ కూడా నేర్పించి కంప్లీట్లీ హ్యాకర్గా మీకు బయటికి పంపిస్తామని చెప్పి వాడు జెట్ కింగ్ వెబ్సైట్ వాళ్ళు మెన్షన్ చేసారు. నేను వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం డీటెయిల్ అనేది అక్కడ ఉంటుంది గైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్. హ్యాకర్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? క్వాలిఫికేషన్ అంటే ఏం లేదు గైస్, మీకు టాలెంట్ ఉంటే, మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మీకు టాలెంట్ ఉంటే మీరే ఏదైనా చేయగలుగుతారు. ఇందులో టాలెంట్ కావాలి గైస్. మెయిన్గా ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇది ఏం లేదు. మెయిన్గా ఇక్కడ వచ్చేసి మీరు కంపెనీని ప్రొటెక్ట్ సరిగా చేయగలుగుతారా లేదా, మీ టాలెంట్ మాత్రమే ఇక్కడ చూస్తారు. ఓన్లీ టాలెంట్ మాత్రమే చూస్తారు గైస్. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చూడరు గైస్ ఈ హ్యాకింగ్ దాంట్లో. ఓకేనా గైస్? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నా. మీరు నాకు సపోర్ట్ చేయండి గైస్. ఇలాంటివి ఏమన్నా కావాలి అనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి. ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నేను అలాంటి వీడియోస్ చేస్తాను. సపోర్ట్ చేయండి. ఇది నా కొత్త ఛానల్ గైస్, అందుకని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. లవ్ యూ గైస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి, నేను పక్కా చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, నేను పక్కా మీకు రిప్లై ఇస్తా గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్, మర్చిపోకండి. ఓకేనా గైస్? కీప్ సపోర్టింగ్ గైస్. లవ్ యూ గైస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.